బీఆర్ఎస్ నుంచి గెలిచారు, ఆ తర్వాత కాంగ్రెస్ వైపు జరిగారు. అయితే నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నేతలతో నిత్యం జగడాలే. ఓ పక్క ఈ పంచాయతీ తేల్చేందుకు కమిటీ వేశారు. గాంధీ భవన్ దగ్గర అది పెండింగ్ లో ఉంది. ఇంతలోనే ఆ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. మరో వివాదంలో చిక్కుకున్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. తాను కాంగ్రెస్ పార్టీ కాదు, పక్కా బీఆర్ఎస్ అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై బూతులతో ఫారైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలవి. గుమ్మడిదల మండలం ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిశారు గ్రామస్తులు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా, డంప్ యార్డ్ ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే జేఏసీలు పెట్టుకుని ధర్నాలు చేసిన గ్రామస్తులకు ఇన్నాళ్లు తాను గుర్తుకు రాలేదా అంటూ మండిపడ్డారు గూడెం. ఇప్పటికే సమయం మించిపోయిందని, ఈ విషయంలో తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. లేదు ధర్నాలు చేస్తున్నారు, మీరు రోజు చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నారు, మరి కనీసం జేఏసీ పెడుతున్నాము, ఇష్యూ ఇది ఉన్నది, మన నోటీసులో పెట్టిరు అవసరం. అన్ని ప్రయత్నాలు చేసిరు, లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు నా దగ్గరికి ఏమవసరం? అన్ని ప్రయత్నాలు చేసిరు కదా, చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో అవుతుంది గ్యారంటీ ఉంది, అవుతుంది గ్యారంటీ లేదు. అది చేయకపోయింది. ఇప్పుడు రాజకీయాలు మీకే వస్తాయా? మీ గుమ్మడిదారులకు చిన్నారపులకు వస్తాయా? పుట్టిన పోరాడు కూడా తెలుసుకుంటారు మంచి చెప్పాడు. సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ ను తొలగించాలంటూ ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.